నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఏకలవ్యుని జయంతి వేడుకలు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి గాయపడ్డ వ్యక్తి. ముగిసిన మొహరం వేడుకలు. పురవీధుల్లో పీర్ల ఊరేగింపు. వైష్ణవ ఆలయాల్లో తొలి ఏకాదశి పూజలు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు. వార్తలను వివరాలు. ఈ నెల 7వ తేదీన సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో 7వ తేదీన సోమవారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, డివిజన్ స్థాయిలో కూడా నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. అర్జీదారులు వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం.ap.gov.in వెబ్సైట్ నందు కూడా వారి యొక్క అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అలాగే వారి యొక్క అర్జీల నమోదు మరియు నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి, దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలుసుకోవాలి అన్నప్పుడు 1100కి నేరుగా కాల్ చేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ఏకలవ్యుని జయంతి వేడుకలను ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎరుకుల సేవా సంఘం అధ్యక్షులు రామకృష్ణ ఘనంగా నిర్వహించారు. ఆదివారం పొంగునూరులో పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఏకలవ్యుని చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు చేసి మిఠాయిలు పంచారు. పలువురు ఆయన గొప్పతనం గురించి కొనియాడారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఐక్యంగా హక్కుల కోసం పోరాడాలన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఎన్ఆర్ అశోక్, ఎంఆర్పీఎస్ నాయకులు నరసింహులు, నాగే నాయక్, కృష్ణ నాయక్, శ్రీనివాసులు, శేషాద్రి, నాగరాజ, హరి, శంకర, వెంకటరమణ, బాలకృష్ణ, మంజునాథ్, కిరణ్, జైవి నాగరాజ, వినోద్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో గోపరేగం అంటే ఆ కాలాల్లోనే మన దళిత, ఎస్సీ, ఎస్టీలకు ఎంత అన్యాయం జరుగుతున్నదో అప్పుడే అన్యాయంగా గురైనారు. ఎలాగంటే ఏకలవ్య మహారాజు గారు గురువు లేకుండా విద్య నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుని బొమ్మ పెట్టుకొని విలువిద్య నేర్చుకొని అప్పుడు మన గిరిజనులకి కానీ దళితులకు కానీ విద్య అభ్యసించే అవకాశం లేకుండా అప్పుడు అగ్రవర్ణాలు ఆ విధంగా ఉంటే ఆయన ఫోటోను పెట్టుకొని ఆయన విగ్రహాన్ని పెట్టుకొని ఎక్కడో అడవుల్లో ఆ విలువిద్యని నేర్చుకొని ఉంటే, చాలా గొప్ప విలువిద్యని నేర్చుకొని ఉంటే, తర్వాత అర్జునుడి కోసం ద్రోణాచార్యుడు అప్పుడే ఏకలవ్య మహారాజుకు ద్రోహం చేశారు. గురువు రూపంలో నువ్వు నా విగ్రహాన్ని పెట్టుకొని నువ్వు విలువిద్య నేర్చుకున్నావు, నాకేం నువ్వు గిఫ్ట్ ఇస్తావంటే బొటనవేలు అడిగాడు. ఎందుకు? బొటనవేలు తీసేస్తే మళ్ళీ వాడు విలువిద్య చేయలేడు, అర్జునుడి కంటే గొప్పవాడు కదా. కాబట్టి అర్జునుడే గొప్పవాడుగా ఉండాలనే ఉద్దేశంతో ద్రోణాచార్యుడు బొటనవేలు అడగడం జరిగింది. ఆ కాలంలోనే మనకి అన్యాయం చేశారు. కాబట్టి అక్కడి నుంచి వస్తుంది ఇది. మనం ఎందుకంటే ఐక్యతగా ఉండి మన యొక్క హక్కులను సాధించుకుంటూ ఎస్టీ, ఎస్టీల ఐక్యతగా ఉండాలి. మన భారతదేశంలో మన రాజ్యాంగాన్ని స్ఫూర్తితో మన రాజ్యాంగాన్ని ఇచ్చిన అంబేద్కర్ గారు, ఆయన లేకుంటే మనం ఈరోజు ఈ రోడ్లపైన ఉండేవాళ్ళం కాదు, మనం ఎక్కడో అడవుల్లోనే జీవించే వాళ్ళం. ఆ మహానుభావుని యొక్క చలవ వల్ల, ఆయన రాజ్యాంగం రాయడం వల్ల, మనకు ఈ హక్కులు కల్పించడం వల్ల మనం ఈరోజు జనావాసంలోనూ మనం ఈరోజు ఈ విధంగా చదువుకొని మనం ఇంత అభివృద్ధిలోకి వచ్చాము అంటే మనం మొట్టమొదటిగా గుర్తించుకోవాల్సింది అంబేద్కర్ గారిని. కాబట్టి ఈ యొక్క మనం అందరము కలిసిమెలిసి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ మనము రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఈరోజు ఆదివాసీ ఎరుక సేవా సంఘం రాష్ట్ర కమిటీ యొక్క ఆదేశాల మేరకు ఈ పుంగనూరులో మన ఏకలవ్య మహారాజ్ గారి జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మన యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ఏకలవ్య మహారాజ్ గురించి చెప్పాలనుకుంటే ద్వాపర యుగంలోనే అతను విలువిద్య నేర్చుకొని గురువుకి బట్టన వేలిచ్చి మన యొక్క
సత్తాచినటువంటి ధైర్య శాస్త్రాలటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క జయంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. జై భీమ్. జోహార్ ఏకలవ్య, జోహార్ ఏకలవ్య, జోహార్ ఏకలవ్య. ఆయన ఏకలవ్య మహారాజు అప్పట్లోనే ఆయన కులాలు చూపిస్తూ ఆయన నిలబిడ్డ వేసుకోకూడదు, వాడ అందరికంటే ఎక్కువ వీరుడని తగ్గించి చూడాలని మొత్తం పుట్టపని ఆయన విద్య లేకుండా చేయడానికి పొట్టేళ్ళు కానుక తీసుకొని ఆయన ఆశ్చర్యపరచడానికి ఎంతో ప్రయత్నం చేసినా కూడా ఆయన గొప్ప ఆయన విలువిద్య నేర్చుకొని అందరూ నీతిగా ఎస్సీ ఎస్టీకి ఒక వీరుడుగా నిలిచిన మహానుభావుడు. ఆయన పుట్టినరోజు గురువులు చెప్పుకోవడం చాలా సంతోషదాయకం. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా ఏ కార్యక్రమం జరిగిన ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలిసి ఈ కార్యక్రమం ముందుకు చేసుకుని కోరుకుంటూ నాయకుడైన ఏకలవ్య మహారాజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే ఇంత స్వేచ్ఛ మనకి ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం మర్చిపోకూడదు. ఆ రోజుల్లోనే అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసిన తర్వాత ఒక చరిత్ర, రాయికి ముందు చరిత్ర ఉందంటే అది ఏకలవ్య మహారాజు చరిత్ర అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అంటే ఆదివాసుల కుటుంబంలో జన్మించి ఆదివాసిగా నివసించి ఆకులు అలుములు తిని ఎన్నో వర్ధుడుకు ఎదుర్కొని ఆకిలి భరించి తనకంటూ ఒక ఆలోచన వచ్చి ఈ ఆలోచన విధానంతో ముందుకెళ్లాలని తనకు ఆదర్శంగా ఉన్న ఒక గురువును ఆదర్శంగా తీసుకుని విలువెత్తి నేర్పమని అడిగితే నిరాకరించడంతో నాకు సాటి ఎవరూ లేదనేసి తనంతకు తానుగా ముందుకెళ్ళి అతని ఫోటో పెట్టి ఫోటో ప్రేమ దగ్గర విలువెత్తి ప్రారంభించి అప్పట్లో ఉన్న రాజుల చరిత్రలని అందరికంటే గొప్ప. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా వైష్ణవ ఆలయాల్లో విశేష పూజలు జరిగాయి. ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. పట్టణంలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారిని భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఓం నమో వెంకటేశాయ. 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 కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు ఉద్యోగ ఫెడరేషన్లు 9వ తేదీన చేపట్టే దేశవ్యాప్త సమ్మెను చిత్తూరు జిల్లాలో జయప్రదం చేయాలని ఆదివారం చిత్తూరు సిఐటియు కార్యాలయంలో సిఐటియు ఏఐటిసి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండన్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు వాడ గంగరాజులు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం
44 కార్మిక చట్టాలను రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేయడానికి లేబర్ కోడ్స్ తీసుకురావడం దుర్మార్గమన్నారు. స్కీమ్ వర్కర్లకు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతోందని తెలిపారు. వర్కింగ్ జర్నలిస్టులకు కూడా భద్రత పోతుందని తెలిపారు. దేశంలోని అన్ని వర్గాల కార్మికులు, ప్రజలకు సంబంధించిన అంశాలపై జరగబోతోందని, గతంలో 18 సమ్మెలు జరిగిన ఆ సమ్మెలకు ప్రాధాన్యత ఉందని, కార్మికులు, ప్రజలు ఈ సమ్మెలో పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేసే విధంగా జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ జిల్లా ప్రజానీకానికి, కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గానికి కార్మిక సంఘాలుగా మేము ఒకటి పిలుపునిస్తున్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి మొత్తం ఎవరికి కూడా ఉపాధి లేని పరిస్థితి తీసుకొస్తా ఉంది. ఒక పక్క స్కీమ్ వర్కర్లు ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులను గుర్తించాలని చెప్పి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఈ సుప్రీంకోర్టు తీర్మానాన్ని కూడా ఈ రోజు మోడీ ప్రభుత్వం వ్యతిరేకంగా చేస్తోంది. బ్రిటిష్ కాలం నుంచి కార్మిక చట్టాలు ఉంటే ఆ కార్మిక చట్టాలను పూర్తిగా రద్దు చేసి ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే పని చేస్తోంది. అందువల్ల దేశంలో గతంలో 18 దేశవ్యాప్త సమ్మెలు జరిగాయి. ఈ 19వ సమ్మె జరగబోతోంది రేపు ఈ నెల 9వ తారీఖున. గతంలో జరిగిన సమ్మెలకి ఇప్పుడు జరుగుతున్న సమ్మెకి చాలా ప్రాధాన్యత కూడుకున్నది. ఈ దేశం కోసం జరుగుతున్న సమ్మె ఇది. ఈ రోజు కార్మికులను చీల్చేసి మొత్తం ఉపాధి లేకుండా ఈరోజు కార్మికుల మధ్య చిచ్చు పెట్టి మత చిచ్చు పెట్టి ఈ మతోన్మాదాన్ని రెచ్చగొట్టపడే చేస్తా ఉంది. అందువల్ల గత సమ్మెలకి ఈ సమ్మెకి చాలా ప్రాధాన్యత కూడుకున్నది. ఈ రోజు ఈ సమ్మెలో జర్నలిస్టు ఫెడరేషన్ కూడా మొత్తం విలేకరులందరూ కూడా మద్దతు ప్రకటించారు. అందువల్ల వాళ్ళకు కూడా 2 ప్రమాదకరమైన చట్టాలు ఉన్నాయి. అందువల్ల అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమ్మె కాబట్టి అందువల్ల దేశం కోసం మరో స్వాతంత్ర పోరాటం జరుగుతున్న ఈ సమ్మెలో ప్రతి మనిషి ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక సంఘాలుగా సిఐటియు, ఏఐటిసి, ఇతర అన్ని కార్మిక సంఘాలు ఈ చిత్తూరు జిల్లాలో మొత్తం అన్ని చోట్ల ప్రతి మండల కేంద్రంలోనూ ప్రదర్శన చేసి కేంద్ర ప్రభుత్వానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు మొత్తం కార్మిక వర్గం ఐక్యం చేసి మొత్తం ఈ పిలుపునివ్వాలని చెప్పి మొత్తం నిర్ణయం చేసింది. ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అమలు చేయాలని చెప్పి సిఐటియు, ఏఐటిసిగా పిలుపునిస్తున్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఏకాదశి సందర్భంగా విశేష పూజల్ని అందుకుని భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పుంగనూరు మండలం బనమల్దిన్నె పంచాయతీ మేర్జేపల్లి మార్గ మధ్యంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నరసింహస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చకులు పల పంచామృతాలతో పాటు సుగంధ ద్రవ్యాలతో అభిషేకించిన తర్వాత ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజల్ని నిర్వహించారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేక పూజలతో పాటు హోమాలు చేయనున్నారు. ఇస్లామిక్ ఉగ్రవాదుల యొక్క మూలాలపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా నాయకులు అయూబ్ ఖాన్ కోరారు. ఆదివారం పొంగనూరులోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రం రాయచోటిలో ఇటీవల అరెస్టైన ఇస్లామిక్ ఉగ్రవాదులు అబూబకర్ సిద్దిక్ మరియు మహమ్మద్ అలీ యొక్క మూలాలపై జిల్లా పోలీసు యంత్రాంగం దృష్టి సారించాలని, అరెస్టు కాబడిన ఇస్లామిక్ ఉగ్రవాదులు మరింత మంది స్లీపర్ సెల్స్ ఇస్లామిక్ ఉగ్రవాదులను తయారు చేసి ఉంటారని, వీరి మూలాలపై పరిశోధన చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నరసింహులు, వెంకటప్ప, వెంకటరమణ, నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. రైచోటిలో జరిగిన సంఘటనను, ఉగ్రవాదుల యొక్క చర్యలను ఖండిస్తున్నాం. ఉగ్రవాదం అనేది భారతదేశంలో భయాందోళన కల్పించే విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టించడము, ఇది ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి. ఒక మతం వాళ్ళే దీనికి మూలం అని చెప్పి ప్రజలంతా భావిస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు, ఏమీ తెలియని వాళ్ళు కూడా ఒక అపోహ అనేది కలుగుతుంది. మీరు చేసే చేష్టల వల్ల, మీరు చేసే దురాగతుల వల్ల సామాన్య ప్రజలు దీనికి బాధపడుతున్నారు. ఏ మతం కానీ, ఏ గ్రంథం కానీ మనుషుల్ని చెప్పమని చెప్పదు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా బ్రతకాలి, సుఖ సంతోషాలతో బ్రతకాలి. నా మతమే గొప్పది, నీ మతమే గొప్పది అని చెప్పి చెప్పుకోవడం కూడా అది సమంజసం కాదు. ఈరోజు రైచోటిలో 30 సంవత్సరాల నుంచి వాళ్ళు కాపురం ఉండి ఎవరికి తెలియకుండానే వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క ఐఎస్ ఉగ్రవాది సంస్థకి వాళ్ళు మూలం అని చెప్పి తెలిసింది. ఆశ్చర్యపోతున్నాము. ముస్లిం
జనాభా ఎక్కువగా ఉండే చోట ఇలాంటి వ్యక్తులు అక్కడ నివాసం ఏర్పరచుకొని అక్కడ ఉండే వాళ్ళు కూడా ఇబ్బంది కలిగించే విధంగా వీళ్ళు చేస్తున్నారంటే హీనమైన చర్య అని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమంలో నేను ఖండిస్తున్నాను. వీళ్ళని చావుతో కాదు, వీళ్ళు ఉరి వేయాలని చెప్పి, ఉరి శిక్ష వేయాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఎక్కడో ఒక మూలన దాంకోవాలనే ఉద్దేశంతో తమిళనాడు నుంచి వచ్చి రాయచోటిలో దాదాపు 30 సంవత్సరాల పైబడి అక్కడనే వివాహాలు చేసుకుని అక్కడనే వాళ్ళ యొక్క నివాసాలు ఏర్పరచుకొని ఎవరికి తెలియకుండా వాళ్ళ యొక్క కార్యకలాపాలు నిర్వర్తించడానికి సిద్ధమై ఉండడం భారతదేశానికి అదేవిధంగా మనకు ప్రజలకు కూడా ఇది షాక్ గురే కావాల్సిన విషయం. ఎందుకంటే భారతదేశంలో ఈ మనకు సంబంధించినటువంటి రక్షణ శాఖ కానీ, ఇంటెలిజెన్స్ కానీ, సిబిసిఐడి కానీ, ఎన్ఐఏ కానీ, అదేవిధంగా అనేక మనకు సంబంధించినటువంటి యాక్టివిస్ట్కి సంబంధించిన ఆఫీసర్లు, అధికారులు ఉన్నాయి. అయితే ఇంటెలిజెన్సీ దీనిపైన మాకైతే ఒక అనుమానము కలుగుతూ ఉంది. ఇంటెలిజెన్సీ అనేది ఎక్కడ ఏం జరుగుతుందో ఆరా తీయడమే వాళ్ళ పని. కానీ 30 సంవత్సరాలుగా తమిళనాడు నుంచి వచ్చి ఇద్దరు ఐఎస్ఐ టెర్రరిస్టులు కాపురాలు పెట్టుకొని పెళ్లిళ్ళు కూడా అక్కడే చేసుకొని ఉంటే మరి ఇంటెలిజెన్సీ అనే వ్యవస్థ ఏమైపోయిందో మాకైతే అనుమానంగా ఉంది. పొంగనూరు మండలం భీమగన్నపల్లి సమీపాన పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి గాయపడ్డాడు. కాగా గాయపడ్డ వ్యక్తిని స్థానికులు హుటాహుటిన పొంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పొంగనూరు సమీపాన గల శ్రీకృష్ణుని మందిరంలో ఏకాదశి పూజలు జరిగాయి. స్వామివారి శిలా విగ్రహాన్ని అభిషేకించి ప్రత్యేకంగా అలంకరించిన తర్వాత ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. తర్వాత ఇస్కాన్ మందిరం నుంచి విచ్చేసిన దాసులు భక్తుల చేత భజనలు చేయించారు. यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तनञ्जनं
దేశానికి ఒకే రాజ్యాంగం, ఒకే జెండా ఉండాలని భారత సమైక్య కోసం పోరాటం చేస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేసిన జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పొంగనూరు పట్టణ అధ్యక్షులు జగదీష్ రాజు ఆధ్వర్యంలో ఆదివారం అరవపల్లిలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒకే దేశానికి 2 రాజ్యాంగాలు, 2 ప్రధాన మంత్రులు, 2 జాతీయ పతాకాలు ఉండటాన్ని సహించలేమని నినదించిన భారత మాత ముద్దుబిడ్డ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అన్నారు. జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో అంతర్భాగంగా చేయాలని, దేశాన్ని ఒక బలమైన ఐక్య దేశంగా చూడాలన్న డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కలను ఆర్టికల్ 370ను తొలగించి సహకారం చేయబడిందని చెప్పారు. అలాంటి దేశభక్తునికి ప్రతి ఒక్కరూ ఘనంగా నివాళులర్పించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు పెదమఠం బాబు, టీవీఎస్ ప్రసాద్, చంద్రరాజు, అరవపల్లి వెంకటరెడ్డి, జగన్నాథం, నాగరాజ, సుబ్రహ్మణ్యం రెడ్డి, రమేష్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, జోహార్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. నేడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఈరోజు అరవపల్లిలో నిర్వహించుకుంటున్నాము. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కల కన్నా ఒకే దేశం, ఒకే దేశంగా ఉండాలని చెప్పి, దేశంలో కాశ్మీర్ అనేది అంతర్భాగంగా కావాలని చెప్పి ఆయన కన్నా కళని మోదీ గారు ఆర్టికల్ 370A రద్దుతో ఆయన కన్నా కళల్ని సహకారం చేశారు. దేశంలో ఎప్పుడు కానీ ఒకటే జెండా ఉండాలి, దేశమంతా ఒకటిగా ఉండాలి, ప్రజలందరూ ఒకటిగా ఐకమత్యంగా ఉండాలి, భావితరానికి స్ఫూర్తిగా ఉండాలి అన్న నినాదంతో ఆయన ఎంతో మంది యువతకి స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరిని ఉత్తేజపరిచినటువంటి గొప్ప మహనీయుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఆయనని ఈరోజు స్మరించుకుంటూ ఆయన జయంతి వేడుకల్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాము. యువత ముందుగా ప్రతి ఒక్కరు కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ యొక్క గొప్ప విశిష్ట సేవల్ని మనము తెలుసుకోవాలా. ఎందుకంటే యువత మున్ముందు అంతకుముందు చేసేటువంటి మహనీయుల యొక్క చరిత్రను మనం తెలుసుకుంటే దాని ద్వారా మనం ముందుకు ఎలా వెళ్ళాలనేది తెలుసుకుంటా ముందుకు వెళ్ళడానికి బాగుంటుందని చెప్పి తెలుసుకుంటూ బోలో భారత్ మాతాకి జై, బోలో భారత్ మాతాకి జై. త్యాగానికి, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే మొహరంను పొంగనూరులో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సుబేదార్ వీధి, కుమ్మరి వీధిలోని చావిళ్లలో పీర్లను కొలువుదీర్చి 13 రోజుల పాటు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం చివరి రోజు కావడంతో పీర్లను ప్రత్యేకంగా అలంకరించి పుర వీధుల గుండా ఊరేగించారు. యువత, మహిళలు, చిన్నపిల్లలు పెద్ద సంఖ్యలో వేడుకలో పాల్గొన్నారు. అంతకుముందు శనివారం రాత్రి అగ్నిగుండ ప్రవేశం చేశారు. या हुसैन या हुसैन या हुसैन या हुसैन या बता रहे हैं हुसैन जहाँ को सब्र का मतलब बता रहे हैं हुसैन
बता रहे हैं हुसैन। खुदा की राह में सब कुछ, खुदा की राह में सब कुछ लुटा रहे हैं हुसैन। नीचे लुटा रहे हैं हुसैन। फलक भी रो पड़ा उस दम, फलक भी रो पड़ा उस दम, जमीन थर्राई। फलक भी रो पड़ा उस दम, जमीन थर्राई। जवान बेटे का लाशा, जवान बेटे का लाशा उठा रहे हैं हुसैन। जवान बेटे का लाशा उठा रहे हैं हुसैन। जवान बेटे का शेर समझने वाले हैं, शेर को समझते हैं और इमाम आली मकाम से मोहब्बत करते हैं, तो शेर पे तवज्जो दें। सजाई हमने जो जिक्र हुसैन की महफिल, सजाई हमने जो जिक्र हुसैन की महफिल, सजा जिक्र हुसैन की महफिल। यूं लग रहा है, यूं लग रहा है, यूं लग रहा है कि तशरीफ ला रहे हैं हुसैन। मकाम से मोहब्बत करते हैं उनको ये शेर नजर कर रहा हूँ, और ऐसा कोई नहीं है जो अहले बैत से प्यार ना करता हो। हाय हाय भाई कमाल है। लहू को असगरे, सैयद साहब शेर सुनना आप। लहू को असगरे कम सिन का लेके हाथों में, निकाले के हाथों में चराग दीने, चराग दीने, चराग दीने मोहम्मद जला रहे हैं हुसैन।
जिनके हाथों में कौसर की तकदीर हो। लोग कहते हैं कि सरकार प्यासे रहे 3 दिन तक, अरे मसलहत है। जिनके गुलाम आने गुलाम, जिनकी आल की आल, हुजूर गरीब नवाज ने पूरी दुनिया को यह करके दिखा दिया कि एक अना सागर, पूरा अना सागर एक छोटे से कांसे में समेट लिया। सबरो रजा के पे करे ईमान जा हुसैन, है तर्जुमा कुरान का तेरा बयां हुसैन। कायम है जिसके सदक़े में सारा जहां हुसैन, वो वजह कायनात तेरे नाना जा हुसैन। शिमरो यजीद नाम के इंसान ही कहीं, घर घर में आज भी है तेरी दास्तां हुसैन। तेरे गदा तो कांसे में दरिया समेट ले, 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 तेरे गदा तो कांसे में दरिया समेट ले। मंजूर था खुदा को तेरा इम्तिहा हुसैन। ज़मीं पे तो गौहर निकल पड़े, नहरे फुरात खेमे के अंदर निकल पड़े। ये इम्तिहान सब्र है वरना हुसैन है, ये इम्तिहान सब्र है वरना हुसैन है, ये इम्तिहान सब्र है वरना हुसैन है। उंगली ज़मीं पे रख दे तो कौसर निकल पड़े। इमाम आली मकाम का तो बहुत बड़ा मकाम है। मैं हजरत अब्बास अलमदार रज़ी अल्लाह ताला अन्हु का जिक्र कर रहा हूँ। देखिए तवज्जो दें, फातिमा जहरा के बच्चों की गुलामी कर लो, ये वफादार को अब्बास बना देते हैं। तवज्जो दें, अज़्म से सब्र से, अज़्म से सब्र से एहसास से डर लगता है, जा बजा बिखरी हुई प्यास से डर लगता है, शाम से इसलिए करबल। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఏకలవ్యుని జయంతి వేడుకలు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి గాయపడ్డ వ్యక్తి. ముగిసిన మొహరం వేడుకలు, పురవీధుల్లో పీర్ల ఊరేగింపు. వైష్ణవ ఆలయాల్లో తొలి ఏకాదశి పూజలు, స్వామివారిని దర్శించుకున్న భక్తులు. తిరిగి కేసరి వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.